హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 17వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఏపీలో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి. సో జనరల్గా మనకి ఏదైతే స్థానిక ఉత్పత్తుల్ని ప్రోత్సహించడంలో భాగంగా సో కేంద్ర ప్రభుత్వం అనేది వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనే ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగిందండి 2022 సంవత్సరంలో. దానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రైల్వే స్టేషన్ని ఎంపిక చేశారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే విజయవాడ సహా మొత్తం 35 రైల్వే స్టేషన్స్లో ఈ యొక్క వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనే ఒక స్కీమ్, ఒక కాన్సెప్ట్ని పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 35 స్టేషన్లో 37 వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి సో మనకి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని అని ఎగ్జామ్లో అడగొచ్చు. సో 37 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి ఏదైతే దీనికి సంబంధించి వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనే ఒక కార్యక్రమం, ఒక స్కీమ్ ఉంటుందో సో దీన్ని మార్చి 25 సో మనకి మార్చి 25, 2022న ప్రారంభించడం జరిగిందండి. సో ఎందుకు ప్రారంభించడం జరిగింది అంటే సో మనకి ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి వోకల్ ఫర్ లోకల్ అంటే స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం అంటే సో ఆ యొక్క పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి చెక్కతో తయారు చేసిన వస్తువులను కానివ్వండి, లేదా కొన్ని చీరలను కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి లోకల్గా అంటే ఆ రీజనల్లో ఏవైతే ఎక్కువగా పండుతాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, సో ఇలా ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఈ ప్రొడక్ట్స్ మొత్తం ఆయా లోకల్ రైల్వే స్టేషన్ల దగ్గర ఒక స్టాల్స్ రూపంలో వాటిని అక్కడ పెడతారండి. వాటిని ప్రయాణికులు కొంటూ ఉంటారనమాట. దీనివల్ల స్థానిక ఉత్పత్తులు అనేవి మనకి మంచి రేట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు 2022 మార్చి 25వ తారీఖున సో దీనికి సంబంధించి వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా దేశం మొత్తం మీద అలాంటివి 1000 స్టేషన్స్లో అండి. సో ఒక 1000 స్టేషన్స్లో ఇలాంటి అవుట్లెట్స్ పెట్టాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. సో ఇప్పటి వరకు అంటే మనకి మే 2023 నాటికి దేశవ్యాప్తంగా 728 రైల్వే స్టేషన్లో ఈ యొక్క అవుట్లెట్స్ పెట్టడం జరిగింది. సో స్టార్టింగ్లో మార్చి 25, 2022లో సో ఇవి 19 రైల్వే స్టేషన్లో ప్రారంభించడం జరిగింది. సో ఇలాంటివి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. స్టార్టింగ్లో ఈ యొక్క వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనేది మార్చి 25, 2022 ప్రారంభించారు కదా. మొత్తం ఎన్ని రైల్వే స్టేషన్లు యొక్క అవుట్లెట్ ప్రారంభించారంటే మొదటి దశగా 19 అవుట్లెట్స్ పెట్టారండి. సో ఇప్పుడు మే 2023 నాటికి సో మనకి అవి ఎన్ని అయ్యాయి అంటే 728 అయినాయి. ఆ 728లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి 37 అవుట్లెట్స్ వచ్చాయి. సో ఈ 37 అవుట్లెట్స్లో జనరల్గా మన ఇక్కడ ఎక్కువగా ఏవైతే చెక్క ఉత్పత్తులు కానివ్వండి, సో అదేవిధంగా దీంతో పాటుగా మనకి మద్దిరెడ్డిపల్లె చీరలు కానివ్వండి, సో అదేవిధంగా మనకి వాస్తు కళలు కానివ్వండి, లేదా హస్తకళలు అంటాము. సో ఇవి ఎక్కువగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాము అని చెప్పేసి రైల్వే వాళ్ళు చెప్పడం జరిగింది. సో అదే భాగంగా దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మొత్తము సో 1000 అవుట్లెట్స్ పెట్టాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. సో దీంట్లో భాగంగా మొత్తము దేశవ్యాప్తంగా 21 స్టేట్స్ అండ్ ఏవైతే 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఏవైతే ఇవి 728 అవుట్లెట్స్ను ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో అందువల్ల ఈ డేటా అంతా మనం గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని అంటే 37 అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. UGC launches new websites, so Utsav and POP portals to promote quality education. సో UGC మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే ఏదైతే UGCకి సంబంధించి ఎం జగదీష్ కుమార్ అనే వ్యక్తి ప్రజెంట్ UGC చైర్మన్గా ఉన్నారండి. సో అంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. వీళ్ళు ఏదైతే కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అధ్యాపకులకు సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ సంబంధించి
సంబంధించి ఏవైతే ఉంటాయో సో వీటినండి అధ్యాపకుల పోస్టుల భర్తీకి సంబంధించి ఒక పోర్టల్ తీసుకొచ్చారు. సో ఆ పోర్టల్ యూజీసీ వాళ్ళు తీసుకొచ్చారు అని చెప్పేసి సియు చయాన్ అని చెప్పేసి మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో ఈసారి యూజీసీ వారు ఇలాంటివి ఒక పోర్టల్స్ 2 తీసుకొచ్చారండి. అంటే ఇలాంటివి ఏవైనా పోర్టల్స్ ప్రారంభిస్తే ఆ పోర్టల్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, ఎవరు తీసుకొచ్చారు, ఆ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి మనం చదువుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్సవ్ అండ్ ఏదైతే పిఓపి పోర్టల్స్ అని చెప్పేసి 2 పోర్టల్స్ తీసుకొచ్చారండి యూజీసీ వాళ్ళు. సో యూజీసీ అంటే సో మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి అంటాము. సో ఇది ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. సో ముందు ఇది కరెంట్ ఈవెంట్స్లోకి రావడానికి ముందర దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. ఏదైతే మనకి యూజీసీ అంటే చాలా ఎగ్జామ్లో కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దీన్ని 1956లో స్థాపించారు. సో దీన్ని ఎప్పుడు ఫౌండ్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1956. సో దీనికి సంబంధించిన ఫౌండర్ ఎవరు అంటే మౌలానా ఆజాద్ అనే వ్యక్తి దీని యొక్క ఫౌండర్గా ఉండారండి. సో మనకి ఫౌండర్గా ఎవరున్నారు అంటే మౌలానా ఆజాద్ అని చెప్పేసి ఉన్నారు. ఈయనండి మౌలానా ఆజాద్ అనే వ్యక్తి ఫౌండర్గా ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్గా ఉంది. సో బేసిక్గా ఈ 3 పాయింట్లు తెలిసి ఉండాలండి. ప్రజెంట్ దీనికి యూజీసీ చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే సో మనకి జగదీష్ కుమార్ అండి. సో మనకి జగదీష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారు. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇట్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా ఎగ్జామ్లో కూడా యూజీసీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయా లేకపోతేనేమో చట్టబద్ధ సంస్థ లేదా అడ్వైజరీ బాడీ అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారు. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది భారతదేశంలో ఉన్నత చదువులను అంటే యూనివర్సిటీల్ని ప్రోత్సహిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రజెంట్ దాని చైర్మన్ జగదీష్ కుమార్గా ఉన్నారు. సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే లాస్ట్ టైం మనం చూసినట్లయితే సో మీరు చూస్తే సియు చయన్ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకొచ్చిందండి. ఇది ఎందుకు? సో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయటం కోసం. సో అంతకుముందు ఈ యొక్క విశ్వవిద్యాలయాలు డిఫరెంట్గా వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఎవరైతే సో ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు అలా కాకుండా అందరూ ఈ పోర్టల్లోనే అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే వాళ్ళు దానికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దానివల్ల ఏకీకృత విధానాన్ని తీసుకురావచ్చు. అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి సంబంధించి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టవలసిన అవసరం లేదు. వన్స్ ఒకసారి అప్లికేషన్ పెడితే అదే అన్ని యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏపీపీఎస్సిలో లాగిన్ అవుతామండి. సో ఓటీపీ ద్వారా సో 1 టైం ప్రొఫైల్ అని చెప్పేసి సో ఇలా అంటే ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. ఇలా తీసుకొచ్చారు సియు చయాన్ అని చెప్పేసి. వీటితో పాటుగా ఈరోజు మనం ఉత్సవ్ అండ్ పిఓపి పోర్టల్ ఎందుకు తీసుకొచ్చారు అంటే సో ఉత్సవ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే జాతీయ విద్యా విధానం 2022కు సంబంధించి సో దాని మీద ఎలాంటి పురోగతి సాధించాము అన్నది ఈ యొక్క ప్లాట్ఫామ్లో వాళ్ళు నిక్షిప్తం చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఉన్నత విద్యలో పరివర్తన వ్యూహాలు తీసుకునే చర్యలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి సో దీంట్లో ఈ యొక్క ఉత్సవ్ అనే పోర్టల్ ఎప్పటికప్పుడు వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క ఏదైతే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022కు సంబంధించినటువంటి పురోగతిపై సమీక్షించడానికి ఈ పోర్టల్ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా పిఓపి అంటే అబ్రివేషన్ గుర్తుంటే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి అంటామండి. పిఓపి అంటే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి అంటాం. ఇది ఎందుకు అంటే ఉన్నత విద్యా సంస్థల్లో బోధించడకు అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లను గుర్తించేందుకు. సో ఏదైనా యూనివర్సిటీకి సంబంధించి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు కావాలి అంటే సో ఈ పోర్టల్లోకి వెళ్తే వాళ్ళ పేర్లు అవన్నీ ఉంటాయి. సో అక్కడి నుంచి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం సో ఎవరైనా ప్రొఫెసర్లు కూడా ఈ యొక్క పోర్టల్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవచ్చు. సో ఇలా నమోదు చేసుకోవడం వల్ల ఆయా యూనివర్సిటీలకు అంటే మనకి ఎక్స్పర్ట్ ప్రొఫెసర్లు కానివ్వండి వీళ్ళంతా యాక్సెస్లో ఉంటారు. అందువల్ల ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థల్లో బోధించేందుకు అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లను గుర్తించేందుకు ఈ యొక్క పిఓపి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అనే ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది యూజీసీ వారు. సో అందువల్ల మీరు ఈ సియు చయాన్ కానివ్వండి, అదేవిధంగా ఉత్సవ్ కానివ్వండి, అదేవిధంగా పిఓపి కానివ్వండి, ఈ 3 కూడా మీరు లింక్ చేసుకొని చదువుకోవాలండి. ఈ 3 పోర్టల్ కూడా ఎవరు పెట్టారు,
ఎందుకు పెట్టారు అనేది కూడా ఇంపార్టెంట్. డిఫరెంట్ వేరియేషన్ ఉంది. సో ఇంకొకసారి చెప్తున్నానండి, ఎందుకంటే బిట్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉందండి. ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి ఈ యొక్క గ్రామ సచివాలయాలు కానివ్వండి, సో ఇలాంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో కానివ్వండి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ సియు చయాన్ అయితే మాత్రం ఏదైతే కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో పోస్టుల భర్తీ కోసము దీన్ని తీసుకురావడం జరిగింది. ఇదైతే మాత్రం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద సమీక్షించేందుకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి ఏదైతే మనకి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లను గుర్తించేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. సో దీని బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఖచ్చితంగా దీన్ని నోట్స్ తయారు చేసుకోవాలండి. చాలా ఎగ్జామ్లో కూడా ఇది చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి చాలా ఎగ్జామ్లో అడుగున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనోజ్ సోనీ టేక్స్ ఛార్జ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి అంటాము. సో దీనికి సంబంధించి మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని కండక్ట్ చేసేది యూపీఎస్సీ వారే. ఈ యూపీఎస్సీకి సంబంధించి చైర్మన్గా మనకి మనోజ్ సోనీ అనే వ్యక్తి అఫీషియల్గా మనకి ఈ యొక్క పదవిని రావడం జరిగిందండి, అంటే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో అంతకుముందు అతను ఇన్ఛార్జ్గా ఉండటం జరిగింది, అంటే పూర్తికాల బాధ్యతలు కాకుండా టెంపరీగా ఉండటం జరిగింది. సో ఇప్పుడు అంటే మనకి నిన్న ఈ యొక్క మనోజ్ సోనీ గారు సో పూర్తిగా చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సో సోనీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ సర్వింగ్ యాజ్ ద చైర్మన్ ఇన్ఛార్జ్ సిన్స్ ఏప్రిల్ 2022. సో 2022 ఏప్రిల్ నుంచి ఇతను టెంపరీగా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నాడు చైర్మన్గా, సో యూపీఎస్సీకి సంబంధించి. బట్ నిన్న అనేది ఇతను పూర్తి కాలం చైర్మన్గా తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇతను 2017 జూన్లో యూపీఎస్సీ మెంబర్గా జాయిన్ అయ్యాడు. సో ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి. ఇక్కడ యూపీఎస్సీ వచ్చింది కాబట్టి సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి అంటాము. సో ఈ యూపీఎస్సీని ఎప్పుడు స్థాపించారు అంటే 1926లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఢిల్లీ అని గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. చాలా ఎగ్జామ్లో అడుగున్న సందర్భాలు ఉన్నాయండి. సో ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మన రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఏదైతే దీనికి సంబంధించి ఆర్టికల్ సో మనకి 315 నుంచి సో 323 వరకు దీన్ని తెలియజేస్తుంది రాజ్యాంగంలో అని చెప్పేసి. అదేవిధంగా ఆర్టికల్ 316 అనేది సో 316 అనేదండి ఏదైతే చైర్మన్ కానివ్వండి, అదేవిధంగా యూపీఎస్సీ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళు ప్రెసిడెంట్ చేత ఎన్నుకోబడతారు, అంటే మనకి నామినేట్ చేయబడతారు అని చెప్పేసి సో మనకి ఆర్టికల్ 316 తెలుపుతుందండి. చాలా ఎగ్జామ్లో కూడా మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో యూజీసీ చైర్మన్ని అండ్ మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ అధికారుల ప్రకారం సో వాళ్ళని నియమిస్తారు అంటే ఆర్టికల్ 316 అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇదండి దీనికి సంబంధించి మనోజ్ సోనీ అనే వ్యక్తి గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇందులో మనకి యూజీసీకి బ్యాక్గ్రౌండ్ ఎలా చదువుకున్నామో అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 1926 అని ఢిల్లీ హెడ్ క్వార్టర్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి సో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆర్టికల్స్ కూడా గుర్తుంచుకొని మీ పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోవచ్చు అండి. సో జనరల్గా దీన్ని పాలిటీకి కూడా మనం లింక్ చేసుకొని చదువుకోవచ్చు అండి. యూపీఎస్సీ గురించి చదువుకునేటప్పుడు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చదువుకునేటప్పుడు దీన్ని లింక్ చేసుకొని చదువుకోండి. ఇది వచ్చేసరికి అండి ఏదైతే మనకి యూజీసీ ఉంటుందో, ఏదైతే మీరు స్టాట్యుటరీ బాడీస్ చట్టబద్ధ సంస్థలు అంటాం, అవి చదువుకునేటప్పుడు దీన్ని లింక్ చేసుకొని చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా హైకోర్టు సీజే. సో మనకి ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ప్రశాంత్ కుమార్ మిశ్రాకు పదోన్నతి రావడం జరిగిందండి. సో ఇతను హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్నాడు అనమాట. సో ఇందువల్ల ఇతను అసలు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను. సో ఇతను వచ్చేసరికి ఏదైతే ఈ యొక్క జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు పదోన్నతి సిఫారసు చేసిన సీజే నేతృత్వంలోని కొలీజియం. సో ఇది మనం కరెంటు పాలిటీలో కూడా లింక్ చేసుకొని చదువుకోవచ్చు అండి. సో దీనితో పాటుగా ఇంకొక ఆయన అండి, సో మనకి సీనియర్ న్యాయవాది
కేవి విశ్వనాథన్. సో ఇతనేనండి కేవి విశ్వనాథన్ గారు. సో ఇతను కేవి విశ్వనాథన్ గారు. సో ఏదైతే మనకి ప్రశాంత్ కుమార్ మిశ్రా అని చెప్పేసి ఇంకొక వ్యక్తి ఉంటారండి. ప్రజెంట్ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. సో ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇతను ఆంధ్రప్రదేశ్కి 2021 అక్టోబర్ 13న సో మనకి చీఫ్ జడ్జిగా రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ప్రశాంత్ కుమార్ మిశ్రా 2021 అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రావడం జరిగింది. అతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతను హైకోర్టుకు సంబంధించి ఏదైతే మనకి న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించడం జరిగిందండి. అతనితో పాటుగా ఇంకొక ఆయన కేవి విశ్వనాథన్ గారు అని చెప్పేసి ఈయన బార్ కౌన్సిల్ నుంచి నేరుగా మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇతను కొలిజియన్ ద్వారా రిఫర్ చేయబడ్డాడండి. ఇతను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇతను 2030 ఆగస్టు 12 నుంచి ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండి 10 నెలల పాటు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇతను పదవిలో ఉండబోతున్నాడు. ఎప్పటి నుంచి? 2030 ఆగస్టు 12 నుంచి అని చెప్పేసి గుర్తుంచుకోండి. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇప్పుడు మొత్తం మనం ఏదైతే మనకి సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది జడ్జెస్ ఉన్నారండి. సో 1 or 2 డేస్లో కొంతమంది రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో అవి వచ్చినప్పుడు మళ్ళీ వీటన్నింటినీ లింక్ చేసుకుని మళ్ళీ చదువుకుంటే ఇట్ ఈస్ బెటర్. సో నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి రవ్నీత్ కౌర్ నేమ్డ్ ద చీఫ్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్. సో మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుందండి. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. సో ఈ యొక్క కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే ఫుల్ టైం మనకి చీఫ్గా ఒక లేడీ, ఒక మహిళ రావడం జరిగిందండి. సో అంతకుముందు కూడా ఉన్నారు, బట్ ఆమె టెంపరీగా ఉండడం జరిగిందండి. సో ఇప్పుడు ఈమె వార్తల్లోకి వచ్చారు. సో ఏదైతే మనకి అంతకుముందు సంగీత వర్మ గారు అని చెప్పేసి టెంపరీగా ఉన్నారు. బట్ అవి పూర్తిగా అంటే 5 సంవత్సరాల పాటు ఎన్నికైన మొట్టమొదటి మహిళ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎవరు అంటే సో మనకి రవ్నీత్ కౌర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈమె పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఐఏఎస్ క్యాడర్కి సంబంధించినామండి. సో ఇటీవల కాలంలో మనము మహిళల గురించి అండి, మొట్టమొదటి మహిళ. సో మొన్న కూడా మనం డిస్కస్ చేసామండి, త్రిపురకు సంబంధించిన అసిస్టెంట్ లోకో పైలట్ అని చెప్పేసి. సో మనకి అదేవిధంగా వందే భారత్ నడిపిన మొట్టమొదటి మహిళ అని చెప్పేసి, అదేవిధంగా శాస్త్ర సీమాబాలకి మొట్టమొదటి మహిళ అని చెప్పేసి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించి మొట్టమొదటి మహిళ అని చెప్పేసి, సెబీకి సంబంధించి మొట్టమొదటి మహిళ అని చెప్పేసి, అదేవిధంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి మొట్టమొదటి మహిళ అని చెప్పేసి, ఓఎన్జీసీకి సంబంధించి మొట్టమొదటి మహిళ అని చెప్పేసి, అదేవిధంగా సియాచిన్ గ్లాషియర్ దగ్గర ఒక మొట్టమొదటి మహిళ గస్తీగా అని చెప్పేసి, వెస్టర్న్ కమాండ్ ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక మహిళ వచ్చారని చెప్పేసి. సో ఇలా ఖచ్చితంగా మొట్టమొదటి మహిళ. అదేవిధంగా మహిళ ఒక ఐఏఎస్ అయ్యారు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా విజువల్లీ ఇంపేర్డ్ ఉమెన్ అండి. సో మనకి ప్రీజల్ పాటేల్ అని చెప్పేసి ఒక ఆమె అయ్యారు. మన రీసెంట్గా తెలంగాణ ఎగ్జామ్లో అడుగున్నారు. ఇలా వస్తే మనం ఖచ్చితంగా చదువుకోవాలి. రానున్న పోటీ పరీక్షల్లో ఈమె గురించి ఎవరు అని చెప్పేసి సో ఖచ్చితంగా అడగడానికి ఎగ్జామ్లో ఆస్కారం ఉంటుంది. నా పేరు గుర్తుంచుకోండి. సో మనకి ఏదైతే మనకి రవ్నీత్ కౌర్ అని చెప్పేసి అంటామండి. షీ హాజ్ బీన్ అపాయింటెడ్ ఫర్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అసెప్షన్ టు చార్జ్ ఇస్ ద టిల్ ద డేట్ ఆఫ్ అటెండింగ్ ద 65 years. సో ఈమె 5 సంవత్సరాలు లేదా 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, అంటే ఏది ముందైతే అది. అంటే వాళ్ళ హైయెస్ట్ యొక్క కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏజ్ లిమిట్ ఎంత అంటే మ్యాక్సిమం 60 సంవత్సరాలు. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి సో చాలా ఎగ్జాంపుల్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో ఈ యొక్క CCA యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 2002లో వచ్చిందండి, 2002లో వచ్చింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2003లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చెప్పేసి అడిగితే ఇట్ ఈస్ ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. సో హెడ్ క్వార్టర్ అనేది దీనికి ఢిల్లీగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ అంటే చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి. చట్టబద్ధమైన సంస్థ. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్పేసి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్.
చాలా ఎగ్జామ్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఇది పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఇదైతే మనకి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అంతకుముందు ఇంటర్మ్గా సంగీత వర్మ అని చెప్పేసి సో మనకి 2022 అక్టోబర్ నుంచి సంగీత వర్మ అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. సో మనకి సంగీత వర్మ అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారు. సో ఈ ప్లేస్లోకి ఇప్పుడు ఏం రావడం జరిగిందండి. అంటే 5 సంవత్సరాలు పూర్తిగా ఏమో టెంపరీ అండి, టెంపరీగా నియమించారు ఏమని. బట్ పూర్తి సంవత్సరంగా అంటే 5 సంవత్సరాలు పూర్తిగా ఏమైనా నియమించారని గుర్తుంచుకోండి. పంజాబ్ కేడర్కి సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారి. అసలు ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటి మధ్య ఆహ్లాదకరమైన పోటీతత్వాన్ని పెంచుతూ ఉంటుందండి. అంటే ఏదైనా ఒక కంపెనీ ఇంకొక కంపెనీని టేక్ ఓవర్ చేసుకునే విధానంలో ఫెయిర్గా ఉండాలి, ఎటువంటి అవకతవకలు జరగకూడదని. సో ఈ యొక్క బిజినెస్ అనేది స్మూత్గా రన్ అవ్వటం కోసము భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీస్ల మధ్య పోటీతత్వాన్ని పెంచుతూ ఉంటుందన్నమాట. సో ఎలా టేక్ ఓవర్ చేసుకోవాలి, ఎటువంటి బిజినెస్ రూల్స్ మనకి ఫెయిర్గా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్కి సలహాలు సూచనలు చేస్తూ ఉంటుంది. మెయిన్ ఉద్దేశం ఇదండి. కంపెనీస్ మధ్య మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం దీని యొక్క ముఖ్య విధి. దీనికి సంబంధించి ఈ మధ్య అమెండ్మెంట్స్ కూడా కొన్ని జరిగినాయండి. సో దానికి సంబంధించి మీకు సపరేట్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా లోక్సభ రాజ్యసభ అనేది దీన్ని అమెండ్మెంట్ చేసినాయండి. సో 2002లో ఒకసారి అమెండ్మెంట్ జరిగింది. సో ఫస్ట్ టైం మనకి యాక్ట్ వచ్చిందండి. తర్వాత 2007లో ఒకసారి అమెండ్మెంట్ జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక అమెండ్మెంట్ జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు ఒక సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. దాంట్లో కొన్ని రూల్స్ని ఇప్పుడు కొంచెం మార్చడం జరిగిందని చెప్పేసి రీసెంట్గా గూగుల్ వాళ్ళ మీద, అమెజాన్ మీద కూడా ఈ కాంపిటీషన్ కమిషన్ వాళ్ళు మనకి పెనాల్టీస్ వేశారని చెప్పేసి కూడా మన వార్తల్లో విన్నాం. ఇవన్నీ కూడా మనం జనరల్గా కరెంట్ ఎకానమీకి లింక్ చేసుకొని చదువుకుంటే మనకి ఎకానమీలో మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇక సంచార్ సాదీ పోర్టల్పై మొబైల్ ఫోన్లకు బ్లాక్ చేయవచ్చు. సో ఇప్పుడు మనకి సంచార్ సాదీ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ వచ్చిందండి. ఈ పోర్టల్ ఎందుకు అని ఎగ్జామ్లో అడుగుతారండి. సో ఈ పోర్టల్ అయితే ఏవైతే మనం మొబైల్స్ పోతాయో లేదా మొబైల్స్ ఎవరైనా దొంగతనం చేస్తారో సో ఆ మొబైల్స్ని బ్లాక్ చేయవచ్చు అండి. సో బ్లాక్ చేయొచ్చు. సో లేదా ఎక్కడుందో ట్రాక్ చేయవచ్చు. సో ట్రాక్ చేసిన తర్వాత మళ్ళీ మన మొబైల్ మనం తీసుకోవచ్చు, లేదంటే బ్లాక్ చేయొచ్చు. వన్స్ ఒకసారి బ్లాక్ చేసి మళ్ళీ మనకి ఆ మొబైల్ ఒకవేళ దొరికిందనుకోండి మళ్ళీ దాన్ని ఎనబుల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్కి సంబంధించి సో ఎవరైతే ఈ మధ్య మొబైల్స్ అనేవి ఎక్కువగా థెఫ్ట్ దొంగతనాలకు గురవుతూ ఉన్నాయండి. సో చాలామంది లక్షల రూపాయలు పెట్టి ఫోన్లు కొంటూ ఉంటారు. సో చోరీలకు గురవుతూ ఉంటుంది. సో అప్పుడు ఆ మొబైల్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి ట్రాక్ చేయొచ్చు. లేదా సో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకి ఇలాంటి ఫోన్స్ అన్నీ వాడుతూ ఉన్నారండి. సో వీటిని వాళ్ళ చేతిలో పడకుండా బ్లాక్ కూడా చేయొచ్చు. అలా ఒక పోర్టల్ తెచ్చారు. ఆ పోర్టల్ పేరేంటి అని అడగవచ్చు. లేదా ఈ యొక్క సంచార్ సాథీ పోర్టల్ యొక్క ఉపయోగం ఏంటి అని చెప్పేసి అని అడగవచ్చు. లేదా ఈ యొక్క సంచార్ సాథీ పోర్టల్ని ఎవరు క్రియేట్ చేశారు, డెవలప్ చేసింది ఎవరు అని కూడా డిఫరెంట్గా అడగవచ్చు. చూడండి ఇక్కడ మనం ఖచ్చితంగా చూద్దాం. సో దీనికి ఈ పోర్టల్ను డాట్ ప్రారంభించారు అని చెప్పేసి అన్నారండి. సో మనకి డాట్ అంటే సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అని చెప్పేసి దీన్ని ప్రారంభించారు. సో ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటి విడత సంచార్ సాథీ పోర్టల్ను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్గా రూపొందించారు. అంటే CEIRIగా రూపొందించారండి. సో జనరల్గా ఇది ఆల్రెడీ కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఏదైతే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానివ్వండి, నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలలో ప్రజెంట్ అమలు చేస్తున్నారు. సో నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ఈ యొక్క పోర్టల్ అందుబాటులోకి రావడం జరిగిందండి. సో ఫస్ట్ విడతగా దీన్ని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్గా ఫస్ట్ పేరు పెట్టారు. సో ఇప్పుడు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది కదా, నిన్న మే 17వ తారీఖు నుంచి. సో అందువల్ల దానికి ఈ యొక్క సంచార్ సాథీ పోర్టల్ అని చెప్పేసి పేరు పెట్టారు. సో మనకి సంచార్ సాథీ పోర్టల్ అని చెప్పేసి పెట్టారు. సో దీనికి సంబంధించి ఏదైనా మనము మొబైల్ లాస్ట్ అయినా స్టోలెన్ అయినా సో ఇలాంటివి మనము కొంచెం ట్రాక్ చేయొచ్చు అనమాట. అందువల్ల ఈ యొక్క పోర్టల్ తీసుకురావడం జరిగింది. దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్స్ ఈ యొక్క సతీ పోర్టల్ని ఎవరు తయారు చేశారంటే సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ వాళ్ళండి. సో ఎగ్జామినర్ ఇక్కడ నుంచి ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు బిట్టుని. ఎవరు తయారు చేశారు అంటే సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. సో ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద పనిచేస్తుందని గుర్తుంచుకోవాలి. సో జనరల్గా ఏదైతే ఒక ఫోన్ మార్కెట్లోకి వచ్చే ముందే దాని మీద మనకి
IMEI అని చెప్పేసి ఒక నంబర్ ఉంటుందండి. ఆ నంబర్ని ఈ పోర్టల్లో నిక్షిప్తం చేస్తారు. సో వన్స్ మనం ఫోన్ పోయిన తర్వాత ఏదైతే మనకి IMEI నెంబర్ ఉంటుందో ఆ IMEI నెంబర్ చెప్తే బ్లాక్ చేస్తారు ఈ పోర్టల్లో నుంచే. సో ఇలాంటి ఫెసిలిటీ కూడా వచ్చిందండి. సో మీ అందరికీ తెలిసిందే IMEI అనే అబ్రివేషన్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దీంట్లో భాగంగా ఇంటర్నెట్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్. సో ఇంటర్నెట్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ ఇలాంటివి మనకి 1 or 2 కంప్యూటర్ అవేర్నెస్ బిట్స్ కూడా వస్తున్నాయండి. మనకి SI కానిస్టేబుల్కి సంబంధించి 1 or 2 ఏదైతే కంప్యూటర్కి సంబంధించి కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి అబ్రివేషన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే అంతకుముందు చాలా ఎగ్జామ్లు కూడా అడుగున్నారండి దీనికి. సో ఇంటర్నెట్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి దీంట్లో మొత్తం ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 15 డిజిట్స్ ఉంటాయి. ఈ 15 డిజిట్స్ అనేవి సో ఎవరైతే మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళు మార్కెట్లోకి వచ్చే ముందే ఈ పోర్టల్లో నమోదు చేయాలి. అలా నమోదు చేసిన తర్వాత సో వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి సో ఈ మళ్ళీ మనకి మొబైల్ పోయిన తర్వాత ఆ నెంబర్ని మనం యాడ్ చేసి బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కొత్త వ్యవస్థ వచ్చింది. దాని పేరే మనకి సంచార్ సాధి పోర్టల్ అని గుర్తుంచుకోండి. ఇందులో మనము UGCకి సంబంధించిన పోర్టల్ తెచ్చామండి. ఇలాంటిది ఒక పోర్టల్ తెచ్చాం. ఈ పోర్టల్స్ గురించి ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. మట్టి నాణ్యతను పరీక్షించే పరికరం అండి. సో అంతకుముందు కూడా మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు మార్కెట్లోకి రావడం జరిగింది అంతే, కొంచెం అడ్వాన్స్డ్గా. సో ఇక్కడ మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధా పరిజ్ఞానంతో మట్టి నాణ్యతను పరీక్షించే పరికరం భూ పరీక్ష అని చెప్పేసి సో దీనికి IIT ఖరగ్పూర్ వాళ్ళండి. సో దీన్ని రూపకల్పన చేశారు. సో రూపకల్పన చేసి ఎరీస్ ఆగ్రోస్ కంపెనీకి అమ్మడం జరిగిందండి. వాళ్ళు దాన్ని ఈ భూ పరీక్ష అనే ఒక పరికరాన్ని అండి. సో మన మొబైల్లో మనకి బ్లూటూత్ ద్వారా ఇది పనిచేస్తుంది. 90 సెకండ్స్లోనే మట్టిలో ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి, ఎటువంటి రసాయనాలు ఉన్నాయి, సో ఆ భూమిలో ఎటువంటి పంటలు వేయచ్చో 90 నిమిషాల్లో మనకి రిపోర్ట్ మొత్తం చెప్తూ ఉందన్నమాట. అలా భూ పరీక్ష అనే ఒక యాప్ని తీసుకొచ్చింది ఎవరు అంటే IIT ఖరగ్పూర్. సో కంపెనీ ఏంటంటే ఈ IIT ఖరగ్పూర్ వాళ్ళు ఎరీస్ ఆగ్రో సో మనకి దీనికి వాళ్ళు ఇచ్చేయటం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. భూ పరీక్ష అనే యాప్ IIT ఖరగ్పూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ టేక్స్ ఓవర్ యాజ్ ద డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. సో మనకి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా మనకి అశుతోష్ దీక్షిత్ అనే ఒక వ్యక్తి రావటం జరిగిందండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి ప్రజెంట్ మనకి ఎయిర్ చీఫ్ మార్షల్గా సో మనకి ఎయిర్ చీఫ్ మార్షల్గా ప్రజెంట్ ఎవరున్నారు అంటే మనకి వివేక్ రామ్ చౌదరి అని చెప్పేసి ఉన్నారండి. సో మనకి వివేక్ రామ్ చౌదరి అనే వ్యక్తి ఉన్నారు. సో ఇతను 3 years ఆర్ సో మనకి 62 years అండి. సో బాగా గుర్తుంచుకోండి, ఎయిర్ చీఫ్ మార్షల్ యొక్క పదవీ కాలం కనీసం 3 సంవత్సరాలు, మ్యాక్సిమం విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ 62 years అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనకి డిప్యూటీ చీఫ్గా ఒక ఆయన ఇచ్చారు అశుతోష్ దీక్షిత్ అని గుర్తుంచుకోండి. ఇతను ఎవరి ప్లేస్లో వచ్చారంటే సో మనకి నర్మదేశ్వర్ తివారీ. సో మనకి తివారీ అని చెప్పేసి ఉన్నారండి. సో ఇతని ప్లేస్లోకి ఇతను రావడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఈ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. కనపడని వస్తువులను వెతికి పెట్టే రోబో అండి. సో మనము కళ్ళద్దాలు కానివ్వండి, బైక్ కీస్ కానివ్వండి, లేదా మొబైల్ కానివ్వండి, ఇంట్లోనే ఎక్కడో పెడతాం, పెట్టి ఎక్కడ పెట్టామని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటామండి. ఇప్పుడు వాటిని వెతికి పట్టి సో ఇక్కడ ఉంది అని చెప్పేసి తీసుకొచ్చే రోబోస్ వార్తల్లో రావడం జరిగింది. సో ఇది ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని తీసుకొచ్చారు అని చెప్పేసి అడుగుతారు. గుర్తుంచుకోండి, వీళ్ళు వచ్చేసరికి కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అంటే ఆ యొక్క రోబోస్కి కెమెరాలు అమరుస్తారండి. సో ఏదైనా వస్తువును డిటెక్ట్ చేసే విధంగా వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు, రూపకల్పన చేస్తారు. ఇలా చేసింది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. సో మనకి కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయం అయిన శాస్త్రవేత్తలు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఎవరైతే మనకి మెమరీ లాస్ అయిన పేషెంట్లు ఉంటారో సో ఇలాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీటిని తయారు చేస్తున్నారండి. సో ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది, ఇంకా మార్కెట్లోకి రాలేదు. సో ఎవరు అని గుర్తుంచుకోండి, కంట్రీ అడిగితే కెనడా, యూనివర్సిటీ అడిగితే వాటర్లూ విశ్వవిద్యాలయం. సో దేనికి సంబంధించింది? సో మనకి కనపడిన వస్తువులను వెతికి పెట్టే రోబోస్ గుర్తుంచుకుంటే సరిపోతుంది, రైట్.
సో అదేవిధంగా దీనికి పెట్టిన పేరు ఏంటంటే కంపానియన్ రోబో అని చెప్పేసి పేరు పెట్టారండి. వాళ్ళు ఇలా సొంత జ్ఞాపక శక్తి, దానికంటూ ఒక సొంత జ్ఞాపక శక్తి ఉంటుందండి. సో ఆ రోబోకు పెట్టిన పేరు ఏంటి అంటే మనము కంపానియన్ రోబో. లేదా ఇటీవల కాలంలో కంపానియన్ రోబోను తయారు చేసిన దేశం ఏది అని చెప్పేసి కూడా ఎగ్జాంపుల్ అడగవచ్చు, కెనడా. సో ఇది ఎందుకు అని కూడా అడగవచ్చు. సో ఏదైతే మనకి జ్ఞాపక శక్తి కొంత తక్కువగా ఉంటుందో లేదా కొంత మర్చిపోతామో ఇలాంటి వాళ్ళకి సో మనకి ఏదైతే మనకి కనపడని వస్తువుల్ని వెతికి పెట్టి మళ్ళీ మన దగ్గరికి ఇస్తుందండి అని పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఐరాస వలస విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్. సో మనకి ఐరాస ఏదైతే మనకి యుఎన్ఓ ఉంటుందో సో ఈ యొక్క ఏజెన్సీ కింద పనిచేస్తూ ఉంటుందండి. ఇదేంటి అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అని చెప్పేసి అంటాం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. సో ఎవరైతే వలసలు వెళుతూ ఉంటారో వివిధ దేశాల నుంచి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలసలు వెళుతూ ఉంటారో ఆ వలసలను తగ్గించడం, ఆ వలసలను ఏ విధంగా నియంత్రించాలి లేదా వాళ్ళకి ఏమైనా అవసరమైన చర్యలను తీసుకోవాలా అని సలహాలు సూచనలు అనేది ఇస్తూ ఉంటుంది ఈ ఆర్గనైజేషన్. వాళ్ళ వెల్ఫేర్ మొత్తం ఇదే చూసుకుంటూ ఉంటుంది. దీనికి మొట్టమొదటిసారిగా ఒక మహిళ రావడం జరిగిందండి. సో ఎప్పుడైనా సరే మనం ప్రతిసారి చెప్తూ ఉంటాము మొట్టమొదటి మహిళ అని ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా ఫస్ట్ దానికి ఎగ్జామ్లో ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే డైరెక్టర్ జనరల్గా అమెరికాకు చెందిన ఏమేనండి సో మనకి యామీ పోప్ అంటారండి. ఏమనేమన్నాం యామీ పోప్ అని చెప్పేసి అంటాము. ఏమి ఎన్నికయ్యారు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న యామీ సో మనకి పోర్చుగీస్ సంబంధించిన ఏదైతే మనకి ఎన్నికల్లో పోర్చుగీస్ ప్రభుత్వం మాజీ మంత్రి ఆంటోనియోను ఓడించింది. అంటే ఓటింగ్ పెట్టారండి. ఓటింగ్ పెడితే ఏం ఎన్నుకోవడం జరిగింది. సో ఏం పేరు గుర్తుంచుకొని యామీ పోప్ అమెరికా కంట్రీకి సంబంధించిన ఆమె. సో మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్కి డైరెక్టర్ జనరల్గా రాబోతున్నారండి. సో 2023 అక్టోబర్ నుంచి ఏమి రాబోతా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్కి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి జెనీవా స్విట్జర్లాండ్ అండి. సో మనకి జెనీవా స్విట్జర్లాండ్లో దీని ప్రధాన కేంద్రాలయం ఉంటుంది. మొత్తం 175 దేశాలండి. 175 దేశాలు దీంట్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. దీంట్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య 175. ప్రధాన కేంద్రాలయం జెనీవా స్విట్జర్లాండ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 1951లో అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈమె ఎప్పటి నుంచి రాబోతుందంటే అక్టోబర్ 2023 నుంచి అండి. సో ఈమె ఈ యొక్క పదవిలో చేయబోతున్నారని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ప్రజెంట్ ఎవరైతే మనకి ఆంటోనియో విట్టోరినో అని చెప్పేసి ఉన్నారు. ఆంటోనియో విట్టోరినో అనే వ్యక్తి ఉన్నారు. సో ఆ యొక్క ఆంటోనియో విట్టోరినో ప్లేస్లో ఈమె రాబోతున్నారని పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది. రైట్. సో మనకి క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో 72,000 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ఇటీవల భారత ప్రభుత్వం సంకల్పించింది? ఈ ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేయడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ దానిపై స్టే విధించి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని చెప్పింది. సో ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో లేదా ఏ యూటీలో ఈ యొక్క 72,000 కోట్ల మౌలిక సదుపాయాలకు ఇటీవల ప్రభుత్వం సంకల్పించింది. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనం క్వశ్చన్ ఫర్ యూ పెడుతున్నామో దీనికి సంబంధించిన సమాధానాలు అనేవి మనం ప్రతిరోజు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటుగా క్వశ్చన్స్ అని కూడా కొన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏవైతే మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చెప్తున్నామో సో ఇది మనము కాన్సెప్ట్గా చెప్పడం జరుగుతుందండి. అంటే మనకి ఇప్పుడు బిట్ టు బిట్ చదివితే వచ్చే రోజులు కాదండి. ఒక అంశం జరిగితే ఆ అంశం గురించి కనీసం మన దగ్గర ఒక 10-15 పాయింట్లు ఉండాలి. అంటే వివరంగా మనకి ఎనాలిటికల్గా చదువుకోవాలండి. సో అలా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోండి. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.